దీనికే బాధపడుతున్నావా? నీకు అమ్మ అన్నం పెట్టాలి అంతే కదా. నువ్వు నాతోరా. అమ్మ నాకు బాగా ఆకలిగా ఉంటారుగా, అన్నం పెట్టు. ఇదిగో తినవే. మనుషులు ఎవరన్నా తింటారు ఈ కూర? అదేంటే పొద్దున్న తిన్నావుగా ఈ కూర, బానే ఉందన్నావుగా, ఇంతలో ఏమైంది? ఎవరికన్నా పెట్టి చూడు, మోహన్ వస్తారు. లక్కీ లక్కీ ఒకసారి ఇలా రావే. ఏంటి పిన్ని పిలిచావు? ఒక ముద్ద తిని చూడవా ఎలాగుందో. మీ చెల్లికి నచ్చలేదంట. చాలా బాగుంది పిన్ని. ఏ రిషి, మీ అక్క చాలా బాగుందన్న కదే, నువ్వేంటే నాటకాలు ఆడుతున్నావు? ఏంటే దాంట్లో ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ. నువ్వు ఒకసారి ఇంకో ముద్ద తిని చూడు. మీ చెల్లికి బాగా ఎక్కువైంది. ఇదిగోమ్మా. ఏం చెల్లి ఇంత బాగుంటే అమ్మని ఎందుకు ఏడిపిస్తున్నావు? బాగుందా? అయితే మొత్తం నువ్వే తినక్క. నాకు వేరే గిన్నెలో వేసుకురా. ఏంటే మరి నీ కళ్ళకి నేను పిచ్చిదాలా కనబడుతున్నానా? ఏంటక్క థ్యాంక్స్ చెల్లి. చూసావా అక్క, నేను చెప్పినట్టు అమ్మతో అన్నం పెట్టించా. నిజమే చెల్లి, అయినా నేనంటే ఎందుకే నీకు అంత ఇష్టం? అదేంటక్క అలా అడిగావు? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? సరే చెల్లి, మన ఇద్దరం ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. సరేనే, లాస్య దగ్గర నా బుక్ ఉంది, నేను తెచ్చుకుంటా. వామ్మో, ఇదంతా నువ్వు చేసిందేనా? ఛీ, దీనికి నా చేత అన్నం పెట్టవేంది? ఈ చేతికి ఎన్ని సబ్బులు ఆడాలే ఏమో. వస్తున్నావా రా. ఇంక ఇది ఎన్ని నాటకాలు ఆడిద్దు. ఏంటప్పా ఇక్కడ కాళ్ళ వాసన వస్తుంది? అమ్మో, ఎంత దగా, ఎంత కుట్ర, ఎంత మోసం. నా చేతు దానికి అన్నం పెట్టిస్తావా? కొంప తీసి చేతిలో నరుక్కోకదా. ఏంటి గురించి చూస్తున్నావు? ఇక్కడ నీకు తెచ్చేవాడు ఎవరు లేడు. చూస్తానే మీ ఇద్దరు డామాలు. ఇంకెన్ని రోజులు దగ్గర పడిందిగా. ఎప్పా నువ్వెన్నెట్లు వేసినా మా ఇద్దరు నడగట్లేవు. లాస్యా లాస్యా. ఏ లక్కీ, నువ్వా? ఏంటి అక్కడే నిలబడ్డరా లోపలికి? నోట్ శివా, హోంవర్క్ రాసుకొని ఇస్తా. ఇక్కడే రాసుకుందాం రావే మన ఇద్దరం. లేట్ అయితే మా నాన్న తిడతారు. రాలాస్యా, మా ఇంటికాడ రాసుకుందాం. అమ్మో, మీ ఇంటికా? నేను రానమ్మా. అసలుకే మీ పిన్ని గయ్యారు గంప అంట. లాస్యా, మా పిన్ని గురించి తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను. అయినా మా పిన్ని గయ్యాలని నీకెవరు చెప్పారు? మా మమ్మీ మా డాడీ చెప్పుకుంటే నేను విన్నాను. నోట్ బుక్ కోసం మీ ఇంటికి రావడం నాదే తప్పు. పోవే. ఏ రిషి, ఏంటమ్మగారు? లక్కీ ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? అయినా ఇంట్లో పని ఎక్కడదక్కడే ఉంది. ఏం గారు ఎటు వెళ్ళిందో ఏమో. అయినా నీ కాలు చేతులు బాగానే రిపోలేదుగా. ఎప్పుడు మక్క మీద పని చేయమని. అయినా నిన్ను అడిగే చూడు, నాకు బుద్ధి లేదు. నిజంగానే బుద్ధి లేదు. ఆ బుద్ధి ఏదో నీకుంటే ఎలా ఎందుకుంటా? నీకు నమస్కారం అమ్మా. ఏంటి నా చిట్టి చెల్లి ఏదో ఆలోచిస్తుంది? నేనేం ఆలోచించినా నీ గురించి అక్క. నేనేం చెప్పినా నువ్వు ఉంటావా పెడతావా? ఏ రిషి, నువ్వు చెప్పింది నేను తర్వాత తింటాలే గాని వినిపిస్తుంది వెళ్ళు, మళ్ళీ కోపాడిద్ది. ఏంటి ఒక ఆక్లాస్ నా కొంపలు మనిపోయినట్టు? చూడు ఎలాగున్నావో. అసలు పాలన్న తాగు. ఛీ, పాలా నాకొద్దమ్మా. ఏది ఇచ్చినా తినవు, తాగు. అయినా నీకు ఇష్టమైన పంచదార తాగు. ఇదివ్వు, తాగుతా. పిన్ని, మావయ్య ఏంటి ఫోన్ చేసి రమ్మన్నారు, ఆస్ పేపర్ గురించి మాట్లాడాలంట. అవునా? వెళ్ళనా పిన్ని? అదేంటమ్మా వెళ్ళకపోతే ఎలా? అసలు నువ్వు పొద్దు నుంచి ఏం తినలా, ఈ పాలన్న తాగమ్మా. మొదలు పెట్టింది డ్రామా. అదేంటమ్మా పాలు ఆకన్నావు కదా, ఆస్తాను వాళ్ళు అక్కడిచ్చేస్తున్నావా పాలు? ఇదొకటి పత్తి దానికి అడ్డం వచ్చింది. అదేంటి మీ అక్కకే కదా నేను పాలు ఇచ్చింది. ఆ బుద్ధి అక్క ఇక్కడ రాబుద్దిలేదండి. సరే పిన్ని, ఆ పాలేదో చెల్లికివ్వు, అసలే సన్నగుంది. కొంతమంది ఎంత తిన్నా అంతేనమ్మా. చాటుడు తిన్నా చెక్కపేడే. నువ్వు తాగు. చెల్లి, ఈ పాలు నాకు వదిలేగా, నువ్వు తాగు. అక్క, నేను చెప్తా అమ్మ గురించి. నువ్వు ఉన్నావా? ఆస్తి గురించి చెప్పగానే నీ మీద అక్క ప్రేమ పట్టుకొచ్చి. అబ్బా ఎందుకు చెల్లి, ఎప్పుడు చెప్పిందే చెప్తావు. అక్క, అమ్మని చూస్తే నాకు భయం వేస్తుంది. ఎవరన్నా డబ్బులు ఇస్తున్నాను నమ్మినా అమ్మింది. నేను ఉండరమ్మా ఇంట్లో. చెల్లి, ఈ పాల్లాగెళ్ళమ్మా. ఏంటి రిషి అలా వచ్చేసో? అమ్మ నాకు పాలిచ్చిందని కోపమా? అయ్యో ఏంటక్క అంత మాట అన్నావు? నువ్వు అసలు పాలు తాగలనే నేను ఇచ్చానక్క. అయినా నాకు తెలియక అడుగుతా, అమ్మనెందుకే అంత పెద్ద మాటలంటావు? అక్క, అమ్మ గురించి నా దగ్గర మాట్లాడు. అమ్మని ఎన్నా తక్కువ, అమ్మకి డబ్బుదే పట్టింది. నీకు చెప్పా చూడు. ఎంత పొగుడు దానికి, అది నన్ను అంటదా? అమ్మో, ఇది వస్తుందిగా. నేనంట మన ఇంట్లో అందరూ టార్చర్ పెడుతున్నానంట. ఆ సకదాన్ని నాకు తెలియనట్టు ఆ అత్తమ్మని ఎంత బాగా చెప్తుందో జనాలు మొత్తానికి తెలుసులే. ఏంటి గొడవ? ఎవరేమన్నారు నిన్ను? నేనంట వెనకటి సినిమాలో సూర్యకాంత్ టైప్ అంట, ఆవిడ గారు అంటున్నారు. నువ్వు సూర్యకాంత్ కాదే,
శూర్పణఖవి. ఏం మాట్లాడో బెల్లం కొట్టిన రాయలాగా. ఏంటే నువ్వు ఎవరో అయితే అందని నా మీద పడతావు? నువ్వు చెప్పదు నాకు తెలియదేంది, నీ మనసులో మాట కూడా అదే. బాగా నా పిల్లని అనుకుంటున్నావు నువ్వు. దీనికి మనసులో మాటలు కూడా తెలుస్తున్నాయిగా. ఇవన్నీ నాకెందుకే, బాగా తలనొప్పిగా ఉంది. ఒక కప్పు కాఫీ ఇవ్వు. కాఫీ ఇస్తాలే గాని నీ గుడ్డి పీస్ ఇచ్చారా? ఇప్పుడే తీసుకున్నా. ఇటువు, ఇంట్లో సరుకుల పైన తీసుకురావాలి. ఉన్న డబ్బులని నువ్వు తీసుకుంటే నాకు మందులు ఎలా? ఒక నెల మందులు తెచ్చుకోతే ఏమి కాదులే. బాగానే ఉన్నావుగా రాయిలాగా. ఏంటి నాన్న అమ్మేదో అంటుంది నిన్ను? ఏమి లేదులే అమ్మా, కాఫీ తెస్తానని వెళ్ళింది. నానా కొంప నుంచి అమ్మిచ్చా కాఫీ తాగేవు. ఏంటే నిన్న కాఫీలో ఇష్టం కలిపానైంది తాగుతాను చదువుతున్నా? నీ మీద నాకు నమ్మకం లేదమ్మా. వేసినా అత్తో విషమా వేసినా పర్వాలేదమ్మా, అంతకంటే పుణ్యమా ఈ బ్రతుకు బతికే కంటే. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఎప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడదు. నువ్వు మాకు కావాలి. అబ్బో ఇప్పుడు నీ కలిసి తెలపడయా? మా నాన్న బాధపడటం కారణం నువ్వే. మా ఇంట్లో చెల్పో. పిన్ని వెళ్ళొస్తా, బాయ్. ఒక నిమిషం ఆగమ్మా. ఏంటి పిన్ని? నువ్వు వెళ్తున్న మంచి పని మీద కదమ్మా, నేను ఎదురొస్తే నీకు మంచి జరిగిద్ది. సరే పిన్ని రా. మావయ్య మావయ్య. ఎవరు? అత్త మావయ్య లేడా? ఏంటి మావితో నీకు పని? అదేంటో నాకు చెప్పు. అదే అత్త, అమ్మ పొలం పేపర్లు ఉన్నాయిగా తీసుకెళ్దామని వచ్చా. ఏంటే ఎవడు చెప్పాడు నీ అమ్మాస్తి ఇక్కడ ఉందని? అదేంటత్త అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు మావయ్య ఇంటి దాకా తెచ్చాడు, తర్వాత తీసుకుంటా అని చెప్పా. ఇప్పుడేమో అవసరం పడింది. మీ మామయ్యకి బుద్ధి లేదు. అయినా మీ అమ్మాస్తి మీ అమ్మతోనే పోయింది పో. మావయ్య చిందాకుండి మావయ్యతో ఒకసారి మాట్లాడేళ్తాను అత్త. మామయ్య సిటీకి వెళ్ళాడు, రావటానికి 2-3 రోజులు పట్టిద్ది. అప్పుడు దాకా నువ్వు ఉంటావా ఏంది? మావయ్య వచ్చావా? ఊరెళ్ళా వంటగా అత్త చెప్పింది. లక్కీ ఎప్పుడొచ్చావమ్మా? నేను ఆ ఊరు వెళ్ళటం ఏంది? పొలం వెళ్ళి వస్తుందంటే ఇప్పుడు? అదే మావయ్య, అమ్మ పొలం పేపర్ కోసం వచ్చా. నీకు ఆస్తి లేదంటుంది అత్త. అంత మాట అందా? ఆగు నేను అడుగుతా. ఏమన్నావే నా మేనగాళ్ళతో? ఏంటి నీకు ఆస్తి ఎక్కడుందా అన్నావంట? నీకేమైనా పిచ్చేయింది? దాని అమ్మాస్తి అయితే దానికి ఇయ్యాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడపిల్ల ఆస్తి మనం ఉంచుకోవటం ఏంది? అది తినకో నా చెల్లెలు దాచుకుంది. అది ఎప్పటికైనా నా మేనగోళ్ళకే. ఆడపిల్ల ఆస్తి దానికి మనం ఆశపడకూడదు. నాకు ఆ మాత్రం తెలుసండి. వాళ్ళ పిన్ని ఎలాంటిదో నీకు తెలీదా? ఇదంతా వాళ్ళ పిన్ని కుట్ర. అలా ఎలా నమ్మి ఆ పిల్ల చేతిలో పెడతాం? ఇంతగానే ఆలోచించలా, ఏదో ఒకటి చెప్పి పంపిస్తాలే. లక్కీ నాకు కొద్దిగా అవసరం ఉండి నీ పేపర్లు బ్యాంక్ లో పెట్టా. నెలలో నేను తెచ్చిస్తాలమ్మా, నువ్వు వెళ్ళు. సరే మావయ్య, అయితే నేను వెళ్తున్నా. పిన్ని. లక్కీ ఇదేనా రావటం? తెచ్చావు మాస్ పేపర్లు? లేదు పిన్ని, తీసుకురాలేదు. మావయ్యకి ఏదో అవసరం ఉండి బ్యాంక్ లో పెట్టాడంట. కానీ 1 నెలలో తెచ్చిస్తా అన్నాడు పిన్ని. నువ్వు చెప్పేది నిజమేనా? అయినా మీ మావయ్య సొమ్మైనట్టు మీ అమ్మ ఆయన బ్యాంక్ లో పెట్టుకోవడం ఏంది? అవసరం అలాంటిది పిన్ని, లేకపోతే ఎందుకు చేస్తాడు చెప్పు. అయినా లక్కీ నిన్ను అనాలి. ఆ రోజు ఇంటి దాకా ఇచ్చిన ఆస్తిని వద్దని పంపించావు. అయినా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఇంతక్క మామయ్య ఆస్తి ఇవ్వలేదా? లేదు చెల్లి. అమ్మకి దూళ్ళ తీరింది. దేవుడా నువ్వు ఉన్నావే. ఏంటమ్మా నువ్వు ఎదురొస్తే ఏదేదో జరిగిద్దన్నా, ఆఖరికి చెప్ప చేతిలోకి వచ్చిందా? ఏం దురించుతురా? నేను అక్కడ అనుకున్నావా ఏంది? నీలాగా మందు సొమ్ము తినే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. నేను ఎవరు సొమ్ము తిన్నా? అది మాత్రం నా కూతురు కదా ఏంది? ఏంటమ్మా నీ కూతురా? కొంచెమన్నా సిక్కుందా? ఏనాడన్నా కూతురులా చూసావా? నీలాంటి వాళ్ళు ఎప్పుడు ఇంతే. ఏంటి పిన్ని చెల్లెన్న మాటలకు బాధపడుతున్నావా? తెలీదులే, చిన్నపిల్ల.